యుద్ధం వలన ఆక్వా రంగానికి దెబ్బ తగులుతుందంటూ మీడియా రంగంలో ఇటీవల వచ్చిన వార్తల మీద ఆక్వా డెవలప్మెంట్ వైస్ చైర్మన్ రమణారెడ్డి ప్రస్తుతం దీని మీద స్పందించారు. ఆయనకు మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఆక్వా ఈ యుద్ధం వల్ల ఆక్వా రంగం కుబేలవుతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. అంటే అసలు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యుద్ధం జరుగుతుంది ఇరాన్కి రొయ్యలకు కాదు. యుద్ధం జరుగుతుంది ఇరాన్కి రొయ్యలకు కాదు, ఇరాన్కి మిగతా దేశాలకి. సో వాడెవడో యుద్ధం ఆడాడో జరిగితే ఇక్కడ రొయ్యలకి ఏమైంది? రొయ్యల మీద ఏమన్నా బాంబులు పడుతున్నాయా? ఏం లేదు కదా. అంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, నాన్సెన్స్. ఊరికే ఏదో మీడియాలో ఏదో అయిపోయింది రొయ్యల రైతులు. ఈరోజు మీడియా ప్రచారం వల్ల వేల మంది రొయ్యల రైతులు అన్యాయం అయిపోయారు. ఏదో అయిపోయింది. ఆ రొయ్యలు ఏమన్నా అమెరికాకు పోయేటప్పుడు ఇరాన్ ద్వారా నడుచుకొని పోతాయా? షిప్పుల్లో పోతాయి. ఏమి ఇప్పుడు సూయజ్ కెనాల్ ఓపెన్ ఉంది, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఓపెన్ ఉంది. షిప్పులు ఎక్కడ ఆగాయి? కంటైనర్లు లేవన్నారు. యాడ్ లేవు కంటైనర్లు. ఎన్ని కావాలి రండి, నేను ఇప్పిస్తా కంటైనర్లు. సో దట్స్ ద మీడియా క్రియేషన్. ఇది మంచి పద్ధతి కాదు. రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అనేది ఉండాలి. మీరు ఇచ్చే రిపోర్ట్స్ వల్ల ఈరోజు రైతులు అవన్నీ నమ్మి పానిక్ హార్వెస్టింగ్ చేసేసి తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వచ్చింది. ఈరోజు ఎవరు నష్టపోయారు? ఈ మీడియా న్యూస్ వల్ల రైతులు నష్టపోయారు. ఇట్స్ నాట్ కరెక్ట్ కదా అంట. సార్ ఒకటి అంటే రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? అంటే రైతులు ఈ వార్తలను చూసి భయపడుతున్నారు. ఎలాంటి భరోసా ఇస్తాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు కానీ మీ పార్టీ కానీ ఎలాంటి భరోసా? ఇక్కడ భరోసా ఒకటే, నేను మళ్ళీ చెప్తున్నా. ఇరాన్కి రొయ్యలకి యుద్ధం కాదు, ఇరాన్కి మిగతా దేశాలకి రొయ్యలకు సంబంధం లేదు. దానికన్నా ఏం పెద్ద భరోసా కావాలా సార్? అబ్సల్యూట్గా బాస్టన్ సీ ఫుడ్ ఫెస్టివల్ యాక్చువల్లీ ఇది లీన్ సీజన్. ఎందుకు లీన్ సీజన్? ఎందుకంటే సీజన్ ఇప్పుడే రొయ్యలు వేశారు. ఇవన్నీ ఇంకొక 2 monthsకి వస్తాయి. బాస్టన్ సీ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఈ నెల 2nd weekలో ఉంది. బాస్టన్ సీ ఫుడ్ ఫెస్టివల్లోనే యుఎస్ మార్కెట్ కానీ యూరోపియన్ మార్కెట్ కానీ ఆర్డర్స్ అన్ని ఫైనలైజ్ అవుతాయి. బయింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? April 2nd week నుంచి లేకపోతే April 3rd week నుంచి ఎక్స్పోర్టర్స్ కొన్ని యుఎస్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ ప్యానిక్ ఏంది? నాకు అర్థమే కావట్లేదు. దేనికి ప్యానిక్ కావాలా? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. వాస్తవంగా ఇప్పుడు ఇబ్బంది వస్తుంది. ఏమి ఇబ్బంది అంటే ఈ ప్యానిక్, మీరు మీడియా క్రియేట్ చేసిన ప్యానిక్ వల్ల రొయ్యలు ఎత్తేసి రేపు ఎక్స్పోర్ట్కి రొయ్యలు లేవు. అదొక పెద్ద తలకాయ నొప్పేటట్టుంది. ఇప్పుడు ఎక్స్పోర్టర్స్ ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకొని వస్తారు, ఇక్కడ అన్నీ ఎత్తేసారు ఏదో అయిపోయిందని. సో ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ కూడా వేయండి క్రాప్. అంటే ఒకటి ఇక్కడ శ్రీలంక దగ్గర ఇటీవల కాలం సముద్రంలో అంటే వాళ్ళు అటాక్ చేశారు కదా, ఇదే విధంగా ఎక్స్పోర్ట్ అంటే తీసుకొని పోతే అటాక్ చేసే ఇది ఉందనేది భయం. చూడు, దయచేసి అర్థం చేసుకోండి. మనం ఏమైనా ఇరానియన్ షిప్పుల్లో పంపిస్తున్నాం రొయ్యలు? లేదు కదా. షిప్పింగ్ కంటైనర్స్, గ్లోబల్ లైనర్స్ అన్నీ. సో అదే నేను అనింది. ఎక్కడో శ్రీలంకలో షిప్ కొడితే ఇక్కడ రొయ్యలు, ట్రంప్కి తలనొప్పి వస్తే రొయ్యలు పడిపోతాయి, లేకపోతే ట్రంప్ వైఫ్కి ఏమన్నా జ్వరం వస్తే రొయ్యల రేట్లు పడిపోతాయి, రొయ్యలు ఎక్స్పోర్ట్ అవుద్ది. ప్యూర్ నాన్ సెన్స్. సో దయచేసి ఇటువంటి క్వశ్చన్స్ అడగకూడదు మీరు. ఇట్స్ రాంగ్. ఎందుకంటే నువ్వు అడిగావు, వాడేమనుకుంటాడు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఏదో ఉంది అనుకుంటారు. సో వై డూ యూ క్రియేట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్? యూఆర్ అన్నెసెసరీలీ ప్యానిక్ చేసి బ్రహ్మాండంగా జరుగుతున్న రొయ్యల ఎక్స్పోర్ట్స్ని, రొయ్యల రైతుల్ని ఈరోజు అన్యాయం చేసింది మీడియా అని మాత్రం నేను పక్కడ్బందీగా. హోటల్ మీద భయపడాల్సిన అవసరం లేదు, ధరల విషయంలో కానీ ఎక్స్పోర్ట్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదంట. అంటే ఎప్పుడు భయపడాలంటే రొయ్యలకి ఇరాన్కి యుద్ధం మొదలైతే అప్పుడు ఆలోచిస్తాం. అది లేకపోతే ఏం భయం లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే మోడీ గారే డిక్లేర్ చేస్తారు, ఈరోజు ఇరాన్కి రొయ్యలకి యుద్ధం మొదలైంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఈ యుద్ధం వలన రైతులకు ఎలాంటి భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా రమణారెడ్డి గారు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో టీవీ నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.